అంతలోనే ఎంత తేడా! 6 నెలలు తిరగకముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే ఇంటా బయట బ్యాడ్ టాక్ వచ్చేసిందా? ట్రంప్ వర్కింగ్ స్టైల్, ఆయన నిర్ణయాలు ఆ దేశ ప్రజలకే వెగటు పుట్టిస్తున్నాయా? పారిశ్రామికవేత్తలతో కీచులాటలు, సుంకాల వివాదాలు, ఇమిగ్రేషన్ విధానంలో దూకుడు ట్రంప్ పట్ల వ్యతిరేకతకు కారణమవుతోంది. ఇంకా 6 నెలలు కూడా కాని ట్రంప్ పాలన. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఎటుపోయింది? అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి ఇంకా 6 నెలలు కూడా కాలేదు. అంతలోనే దేశ ప్రజలు ఆ దేశంతో సత్సంబంధాలు కొనసాగించాలనుకునే వారికి ఆయన పట్ల అభిమానం, స్నేహభావం పూర్తిగా తగ్గిపోయి తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ అధికారానికి వచ్చినా అందుకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మధ్య వచ్చిన ఒక 2 సర్వేలు తీసుకుని వాటి డేటాని చూస్తే కనుక మనకు అర్థమవుద్ది. వాటిల్లో ఒకటి మార్నింగ్ కన్సల్ట్ సర్వే అనేది, రెండోది సర్వే మంకీ అనే సంస్థ. వీళ్ళు చేసిన సర్వే ప్రకారంగా అమెరికాలో ట్రంప్కి వ్యతిరేకులు ఎక్కువ మంది ఉన్నారు. ట్రంప్ విధానాలకి, ట్రంప్కి అనుకూలంగా ఉన్న వాళ్ళకంటే మొత్తంగా ఓవరాల్గా ఈ సర్వేల సారాంశాన్ని చూస్తే 55% మంది ట్రంప్ విధానాలని, ట్రంప్ పద్ధతుల్ని, ట్రంప్ పాలనా రీతిని వ్యతిరేకిస్తున్నారు. 55% మంది. అనుకూలంగా కేవలం 45% మంది ఉన్నారనేది తెలుస్తుంది. ఈ అనుకూలంగా ఉన్న వాళ్ళలో కూడా గతంలో సర్వేలు జరిపినప్పటికంటే కూడా ఇప్పుడు వాళ్ళు అంత అనుకూలంగా లేరు. అంటే గతంలో సర్వేలు జరిపినప్పుడు ఈ అనుకూలంగా ఉన్న వాళ్ళు 45% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీ స్ట్రాంగ్లీ అప్రూవ్, అంటే మేము బలంగా సమర్థిస్తున్నాం ట్రంప్ అని చెప్పిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ టోన్ మారింది. తాజాగా ట్రంప్ నిర్వహించిన మిలిటరీ పరేడ్ పట్ల కూడా ప్రజలు ఆసక్తి చూపించకపోగా నిరసనలతో హోరెత్తించారు. అమెరికా వ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా నో కింగ్స్ అనే గ్రూపు ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. వాషింగ్టన్ డీసీలో ట్రంప్ నిర్వహించిన మిలిటరీ పరేడ్ ను వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. ట్రంప్ వలస విధానాలకు వ్యతిరేకంగా లాస్ ఏంజల్స్, ఇతర ప్రాంతాల్లో నిరసనలు జరిగిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ ఈ సైనిక కవాతు జరిపించారు. ఫిలడెల్ఫియా, న్యూయార్క్ సహా చాలా నగరాల్లో చట్టసభ్యులు, యూనియన్ లీడర్లు, కార్యకర్తలు అమెరికా జాతీయ జెండాను పట్టుకుని నిరసనలు నిర్వహించడంతో పాటు ఉద్వేగపూరిత ప్రసంగాలు చేశారు. ట్రంప్ ప్రజారంజకంగా, ప్రజాస్వామ్యయుతంగా పాలిస్తారని అనుకున్న వారికి ఈ టర్మ్ తీవ్ర నిరాశను మిగిల్చింది. అన్ని వర్గాల వారిని ఆయన వేధిస్తున్నారన్న ఆరోపణలు పెళ్లిపోకుతున్నాయి. అందుకే పరేడ్ సందర్భంగా నిరసనలు జరిగాయనుకోవాలి. అమెరికా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ట్రంప్ ను కట్టడి చేయాలని నో కింగ్స్ గ్రూప్ అంటోంది. నేషనల్ గార్డ్స్ ను పంపినా, బాష్పవాయు ప్రయోగం చేసినా జనం భయపడకుండా నిరసనలు నిర్వహిస్తున్నారంటే ఎంత వ్యతిరేకత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇమ్మిగ్రేషన్ విధానాలు కూడా ప్రజాగ్రహానికి కారణమవుతున్నాయి. క్రూరమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను ట్రంప్ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాలిఫోర్నియా సహా 13 నుంచి 15 రాష్ట్రాల్లో నిరసనలు నిర్వహిస్తున్న జనం వాపోతున్నారు. కుటుంబాలను విడదీసి ఒకరినొకరు కలిసే అవకాశం లేకుండా చేయటమే ట్రంప్ ఉద్దేశమా అని జనం ప్రశ్నిస్తున్నా వారికి సమాధానం చెప్పే నాథుడు కరువయ్యాడు. పైగా ట్రంప్ ఆడంబరాలకు పోతున్నారని మిలిటరీ పరేడ్ అందుకు నిదర్శనమని జనం నుంచి వస్తున్న మరో ఆరోపణలు చెప్పుకోవాల్సి ఉంటుంది. లాస్ ఏంజల్స్ లో అక్రమ వలసదారులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించినప్పుడు వచ్చిన తీవ్ర ప్రతిస్పందన ప్రపంచమే చూసింది. పొట్టకూటి కోసం అగ్రికల్చర్ ఫ్యాక్టరీలు, రెస్టారెంట్లు, హోటల్ కార్మికులను తనిఖీ చేసిన తీరుతో వలసదారులు తిరగబడ్డారు. అరెస్టులను అడ్డుకుంటూ నిరసనలు చేశారు. దాంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గక తప్పలేదు. వలసదారులు ఎక్కువగా పనిచేసే ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పి ట్రంప్ తాత్కాలికంగా సమస్య నుంచి బయటపడ్డారు. పైగా కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ సహా స్థానిక పోలీసు అధికారులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ట్రంప్ కు వేరే గత్యంతరం లేకుండా పోయింది. చైనాతో పేచీకి దిగటం కూడా ట్రంప్ పట్ల వ్యతిరేకతకు కారణమైంది. సుంకాల విషయంలో చైనాతో వివాదాలకు దిగబోయి తర్వాత ఆయన సర్దుకున్నారు. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన టారిఫ్ విధానాలకు ఆయన అంగీకరించారు. విదేశాల్లో తయారయ్యే వస్తువులపై, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ సుంకాలు విధిస్తామని ఆయన చేసిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా అమెరికాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నిర్ణయం కార్యరూపం దాల్చితే యాపిల్, శాంసంగ్ వంటి దిగ్గజ కంపెనీల ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటడం ఖాయమని
దీని ప్రభావం నేరుగా వినియోగదారులపై పడుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేక్ ఇన్ అమెరికా నినాదం బాగానే ఉన్నా అమెరికాకు వాణిజ్య లోటు ఏర్పడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమెరికాలో తయారీకి అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఉందని, అక్కడ తయారీ వ్యయం కూడా చాలా అధికంగా ఉంటుందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పలుమార్లు సమాధానమిచ్చారు. పూర్తిగా అమెరికాలోనే తయారు చేస్తే ఇప్పుడు కొనే రేటు కంటే చాలా ఎక్కువగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ట్రంప్ నిర్ణయాలు ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా ప్రజల కొనుగోలు శక్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందని భయపడుతున్నారు. పారిశ్రామికవేత్తలతో సైతం ట్రంప్ పేచీలకు దిగుతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తన పక్షం వహించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో ఆయన మాటకు మాట పెంచుకున్నారు. అమెరికా ప్రభుత్వం రూపొందించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో ట్రంప్ మస్క్ మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రంప్ పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. తన వల్లే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచారంటూ మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ వ్యాఖ్యలను ట్రంప్ ఖండించారు. ఆ క్రమంలోనే ఇరువురు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. డ్రగ్స్ అంశంపై ఒకరినొకరు తీవ్రంగా దూషించుకున్నారు. అయితే తన వ్యాఖ్యలు చాలా దూరం వెళ్లాయని, అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని మస్క్ ప్రకటించడంతో వివాదం సమసిపోయింది. అయినా అనవసర వివాదంతో వైట్ హౌస్ ప్రతిష్ట మసకబారిన మాట వాస్తవం. ఏ విషయంలోనూ ట్రంప్ ఈ రోజు సానుకూలమైనటువంటి వాతావరణం అమెరికాలో లేనటువంటి పరిస్థితి వేగంగా ఏర్పడుతోంది. వేగంగా ఏర్పడే క్రమంలో అదే ఇవాళ నిన్నగాక మొన్న కానీ నిన్న ఈ మధ్య దేశవ్యాప్తంగా కూడా కాలిఫోర్నియాలో జరిగిన ఇమిగ్రెంట్ల మీద దాడులు, వర్క్ ప్లేస్ల మీద దాడులు, దానికి వ్యతిరేకంగా ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు లాస్ ఏంజల్స్ అండ్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఆ క్రమంలోనే దేశవ్యాప్తంగా నో కింగ్స్ అనే పేరుతో ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. ఈరోజు చాలా నగరాల్లో అమెరికాలో ఊరేగింపులు, ప్రదర్శనలు జరిగినాయి, నిరసన జరిగింది ట్రంప్కు వ్యతిరేకంగా. నో కింగ్స్ ఈ ఉద్యమం ప్రధానంగా ఏంటంటే నో కింగ్స్ పేరుతో జరిగిన ఉద్యమం అథారిటేరియన్ ధోరణులు, నియంతృత్వ ధోరణులు, ట్రంప్ నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా అమెరికాలో ప్రజాస్వామ్యం కోసం, ఇమిగ్రెంట్స్ తాలూకు న్యాయమైన హక్కుల కోసం ఈ ఉద్యమం వచ్చింది. కాబట్టి ఏంటంటే ట్రంప్కు వ్యతిరేకంగా భారీగా పెరిగిపోతుంది. ఇంత తొందరగా అన్పాపులర్ అయినటువంటి అమెరికా అధ్యక్షుడు చరిత్రలో లేడనేది ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. సో ట్రంప్ మూర్ఖంగా దీనికి ఎదురెత్తున్నాడు, కానీ ఇవి ఎక్కువ కాలం పాటు ఆయన ఇవేమో ప్రజా వ్యతిరేకత ఏమో తట్టుకోవటం కూడా కష్టమే. జాతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టి తొలిసారి అధ్యక్షుడైన ట్రంప్ రెండోసారి కూడా దాదాపు అదే ధోరణితోనూ డెమోక్రటిక్ పార్టీలో నెలకొన్న అనిశ్చితితోనూ గెలుపొందారు. అధికారానికి వచ్చినప్పటి నుంచి ప్రజలను విసిగించి వేధించడమే పనిగా పెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిరసనలు ఆ దిశగానే సంకేతాలిస్తున్నాయి.